అందరికీ నమస్తే అండి. వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో మరి ఆమె నెక్స్ట్ రోల్ ఏంటి? ఆమె కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి బాధ్యతలు చేపట్టబోతున్నారు? ప్రస్తుతానికైతే రాహుల్ గాంధీ గారు అయితే ఆమెకు ఏఐసీసీలో కీలకమైన పదవి ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు. కానీ కొంతమంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాత్రం ఆమెకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రెసిడెంట్గా ఇస్తే బాగుంటుంది అని ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమంది కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారంట. సో దీని మీద చర్చలు జరుగుతున్నాయి. షర్మిల గారు కూడా ఆంధ్రప్రదేశ్లో పీసీసీ ప్రెసిడెంట్గా ఉండడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ చర్చలు జరుగుతున్నాయి. సరే, ఆమెకు ఏ పదవి ఇచ్చినా ఏ బాధ్యతలు ఇచ్చినా ఆమె కడప ఎంపీగా పోటీ చేయడం అయితే ఖాయం. ఆమె గత ఎన్నికల్లోనే 2019 ఎన్నికల్లోనే కడప ఎంపీ స్థానాన్ని ఆశించారు. ఎందుకంటే పులివెందుల ఎమ్మెల్యే స్థానం రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది. కడప ఎంపీ స్థానం కూడా వైఎస్ ఫ్యామిలీదే. సో అది అవినాష్ రెడ్డి గారి చేతుల్లో ఉండే కంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యుల చేతుల్లో ఉంటే బాగుంటుంది. సో నాకు ఇవ్వండి అని చెప్పి షర్మిల గారు అడిగినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి. సో ఆమెకు కడప ఎంపీగా పోటీ చేయాలనే ఆసక్తి ఉంది. కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలవాలనే అభిలాష ఆకాంక్ష ఉండిపోయింది. సో అందుకు ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి కడప ఎంపీగా పోటీ చేయబోతున్నారు అనేది ఆ టీం నుంచి మనకు వస్తున్న సమాచారం. ఈ మేరకు నిన్న కడప ఎయిర్పోర్ట్లో బ్రదర్ అనిల్ గారు అలాగే బీటెక్ రవి గారు మాట్లాడారు కదా, వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ కూడా వాళ్ళిద్దరూ కూడా షర్మిల గారు కడప ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు అనే అంశాన్ని చర్చించారంట. సో అదే జరిగితే నిజంగా షర్మిల గారు కడప ఎంపీగా పోటీ చేస్తే ట్రయాంగిల్ పోటీ జరుగుద్ది. అప్పుడు ఒక కీలకమైన రాజకీయ సమీకరణాలు బయటకు వస్తాయి. కడప ఎంపీ స్థానాన్ని మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ లెక్కలన్నీ నేను ఏపీ 175 ఛానల్లో ఒకసారి డీటెయిల్డ్గా చెప్తా. కడప ఎంపీ స్థానాన్ని ఎంత మేరకు గెలవచ్చు, టీడీపీకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఒకవేళ నిజంగా షర్మిల గారు పోటీ చేస్తే ఏం జరుగుద్ది అనేది మళ్ళీ చెప్తా. కానీ ఇప్పుడు షర్మిల గారు నెక్స్ట్ అడుగులు ఏంటంటే కడప జిల్లాలో ఎంపీగా పోటీ చేసి కడప జిల్లాలో ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఒక ఇద్దరు కీలక నాయకుల్ని తన పార్టీలో చేర్చుకొని వాళ్ళకి కడప జిల్లాలో వైసీపీకి స్ట్రాంగ్ అయిన సీట్లుగా ఉన్న జమ్మలమడుగు, పొద్దుటూరు అండ్ పులివెందుల ఈ నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పి ఆమె గెలవాలి అనే ఆలోచనతో అయితే ఉన్నారు. ఈ మేరకు ఆమె బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు. పార్టీ కూడా ఆమెకు అదే రోల్ అప్పగించబోతున్నారు. ఆమె ఎంపీగా పోటీ చేసి ఊరుకోరు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున కొన్ని కీలకమైన హామీలు ఇప్పిస్తారు. ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇస్తాం, కేంద్రంలో ఇండియా గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా మీద మా తొలి సంతకం అనే హామీ రాహుల్ గాంధీ గారి చేత ఇప్పిస్తారు. అలాగే పోలవరం ప్రాజెక్టు విషయంలో, కడప జిల్లాకు అలాగే రాయలసీమ ప్రాంతాలకు నీళ్లు తెచ్చే విషయంలో కొన్ని సెన్సిటివ్ అంశాల మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దశాబ్ద కాలంగా నలుగుతున్న కొన్ని సెన్సిటివ్ పరిపాలనాపరమైన అంశాల మీద, హామీల మీద కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇటు రాయలసీమ అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో 2 భారీ బహిరంగ సభలు నిర్వహించి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకొచ్చి వాళ్ళ చేతనే ఈ స్పీచ్ ఇప్పించి ఆమె రాష్ట్రం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీని లేపడానికి చూస్తున్నారు. సో ఆమె అయితే మాత్రం కడప ఎంపీగా పోటీ చేయడం ఫిక్స్ అన్నమాట.